2023 సంవత్సరానికి కాను నోబెల్ శాంతి బహుమతి అనౌన్స్ అయింది. ఇరానియన్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ నర్గీస్ మొహమ్మదీకి ఈ అవార్డు లభించింది. ఆవిడ 13 సార్లు అరెస్ట్ అయ్యారు. 31 సంవత్సరాల కన్విక్షన్లో ఉన్నారు. అవార్డు ప్రకటించే టైంలో ఆవిడ జైల్లోనే ఉన్నారు. మీ అందరికి తెలుసు ఇరాన్లో మహిళా హక్కులు ఎలా ఉల్లంఘిస్తారో. హిజాబ్ రైట్స్ కూడా చూసుంటారు. ఆవిడ మానవ హక్కుల యాక్టివిస్ట్ అన్నమాట. ఉమెన్ రైట్ యాక్టివిస్టు, ప్రో డెమోక్రసీ యాక్టివిస్ట్. చాలా సందర్భాల్లో ఆవిడని కొర్రాలతో కట్టడము, ఆవిడని అరెస్ట్ చేయటం, హింసించడం అన్నీ జరిగాయి. కానీ ఆవిడ తన పోరాటం ఆపట్లేదన్నమాట. సో ఆవిడ అందరి యొక్క స్వేచ్ఛ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతోంది. ఆమె స్ట్రగుల్ అనేది తన పర్సనల్ లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేస్తుందన్నమాట. ఆవిడ 13 సార్లు అరెస్ట్ అయింది, 5 సార్లు కన్విక్షన్ అయింది, 31 సంవత్సరాలు శిక్ష పడింది, 154 కొరడా దెబ్బలు ఆవిడకి శిక్ష కూడా జరిగిందనమాట. అంతేకాదు సామాజిక న్యాయం కోసం, మానవ హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఆవిడ పోరాడుతోంది. ఇరాన్ దేశంలో ఎంతటి అమానవీయమైన శిక్షలు ఉంటాయో మీకు తెలుసు. ఆ అమానవీయమైన శిక్షలన్నీ కూడా ఆవిడ భరిస్తూ వస్తోంది. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ అబ్యూజర్స్ని ఆవిడ క్వశ్చన్ చేస్తుందన్నమాట. ఆవిడ ఇరాన్లో డెత్ పెనాల్టీ, ఉరిశిక్షకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటమే చేసింది. ఇరాన్లో ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని, మహషా అమిని అనే అమ్మాయిని మొరాలిటీ పోలీసులు కొట్టగా ఆమె చనిపోయిందనమాట. దానికి వ్యతిరేకంగా ఆవిడ చాలా ప్రొటెస్ట్లు చేసింది. అంతెందుకు 2003లో ఇరానియన్ యాక్టివిస్ట్ షిరిన్ ఎబాదీకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది 2003లో, కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం. ఈవిడ చాలా క్లోజ్ అనమాట. ఈ షిరిన్ ఎబాదీ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ అని స్టార్ట్ చేసింది. దానిలో ఈవిడ కూడా వర్క్ చేస్తుంది. డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్, దీన్ని ఇరాన్ ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది కూడా. కాలేజ్ డేస్ నుంచే కూడా నర్గీస్ మొహమ్మదీ ఉమెన్ రైట్స్ కోసం చాలా పోరాటాలు చేసింది. ఆవిడకి ఆండ్రే సెక్రవ్ అవార్డు కూడా వచ్చింది. ఆవిడ ఒక ఇంజనీరు, ఫిజిసిస్ట్ కూడా. అద్భుతంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం, ఇరాన్ మహిళల కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం ఆవిడ చేసిన పోరాటాలకి అంతమే లేకుండా ఉంది. తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి ఆవిడ అక్కడ హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, మహిళా హక్కుల కోసం ఈరోజు కూడా పోరాడుతూనే ఉంది. జైలు నుంచి కూడా ఆవిడ పోరాటం సాగిస్తుంది. ఆవిడే నర్గీస్ మొహమ్మదీ. ఆవిడకి నోబెల్ శాంతి బహుమతి 2023 సంవత్సరానికి వచ్చింది.